సోషల్ మీడియాలో మా పేరు చెప్పకుండా ఏదో సగం పేరు చెప్పి మా మీద వీడియోలు చేస్తున్నారు. గరికపాటి గారికి సపోర్ట్ చేశామని చెప్పేసి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడారని ఒక పెద్ద ఆవిడ వచ్చి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, గరికపాటి గారిని ఎవరు ఏమన్నా, ఎవరు బ్యాడ్గా కామెంట్ చేసినా, ఎవరు అసభ్యకరంగా తమ్నైల్స్ పెట్టినా, ఆయన పరువు తీయాలని చూసినా, ఆయన గురించి బ్యాడ్గా ఏమన్నా మాట్లాడినా మేము ఖచ్చితంగా మాట్లాడతాం. ఎందుకనంటే ఆయన ఎన్నో సంవత్సరాలుగా మేము అభిమానించేవాళ్ళం. ఆయన మా ఇంట్లో మనిషి కాబట్టి అలాగే మేము భావిస్తాం. కాబట్టి గరికపాటి గారిని ఒక తండ్రిలాగా మేము భావిస్తాం. మాకు మంచి చెడ్డలు చెప్పే పెద్ద దిక్కుగా మేము భావిస్తాం. కాబట్టి ఆయన గురించి ఎవరన్నా బ్యాడ్గా మాట్లాడారు అని అంటే ఖచ్చితంగా ప్రశ్నిస్తాం, ఖచ్చితంగా వీడియోలు చేస్తాం. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మా వీడియోల మీద డబ్బులు సంపాదించుకుంటున్నారని శాపనార్థాలు పెడుతూ ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. వ్యూస్ కోసం, మీరు డబ్బుల కోసం, ఆ చిల్లర డబ్బుల కోసం ఎన్నాళ్ళు తిని బాగుపడతారు, ఏం కొనుక్కుంటారు, మా మీద వీడియోలు చేసుకుని మీరు సంపాదించుకుందామని ఇలాంటి పిచ్చి పిచ్చి శాపనార్థాలు పెడుతున్నారు కదా. వాళ్ళకు ఒక్కటే చెప్తున్నా, మీ మీద చేసిన వీడియోకి వచ్చిన అమౌంట్ ఎంతో ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి. 11 రూపాయలు వచ్చాయి. ఈ 11 రూపాయలతోటి ఒక కాసు బంగారం కొనుక్కోవాలా, ఎన్ని చీరలు కొనుక్కోవాలి, ఎన్ని షికారులు చేయాలి, ఇంట్లో తినడానికి ఎన్ని రోజులు వస్తాయి, మరి 11 రూపాయలకి ఏం కొనుక్కోవాలో మీరే చెప్పండి. అయినా సరే ఈ 11 రూపాయలు నాకు వాడుకోవడం ఇష్టం లేదు. ఎందుకంటే మీ వీడియోల మీద వచ్చిన డబ్బులతో నేను బతికితే ఏం బాగుంటుంది చెప్పండి. నేను కోటీశ్వరాలను అయిపోతాను కదా. ఈ 11 రూపాయలతోటి ఎన్ని బిల్డింగులు, ఎన్ని కార్లు కొంటానో మీకేం తెలుసు. అందుకే ఈ 11 రూపాయలు కూడా ఇంకా కొంత అమౌంట్ని కలిపి మీ నెంబర్ చెప్పారనుకోండి, మీకు వెంటనే ట్రాన్స్ఫర్ కొట్టేస్తాను. ఏమీ బెంగ పెట్టుకోకండి. మీ పేరు మీద చేసిన వీడియో మీద ఏ ఒక్క రూపాయి వచ్చినా సరే నేను అస్సలు 5 పైసలు కూడా తీసుకోను. ఎప్పటికప్పుడు కావాలనంటే ఎంత డబ్బులు వచ్చాయో ఈ స్క్రీన్ మీద చూపిస్తూ ఉంటాను. కంగారు ఏమీ పడక్కల. మీ పేరు మీద వీడియోలు చేసుకుని ఇన్ని రోజులు పాపం మేము అదే బతికాము. అందుకనే ఈ రోజున మొత్తం మీ వీడియో మీద ఎన్ని వేలు వచ్చాయో అది కూడా నేను స్క్రీన్ మీద చూపించాను. చక్కగా చూసుకోండి. నా గురించి ఇలా అన్నావు, నా గురించి అలా అన్నావని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు కదా. వయసులో పెద్ద, వయసులో చిన్న అని మాట్లాడుతున్నారు కదా. నేను మీకంటే వయసులో చాలా చిన్నదాన్నే. కానీ మంచి చెడ్డ అనేది ఒకటి ఉంటుంది. మంచి మాట చెప్పడానికి వయసుతో సంబంధం లేదు. పెద్దవాళ్లే మంచి మాటలు చెప్పాలి, చిన్నవాళ్ళు అసలు మంచి మాటలు చెప్పకూడదని ఏ శాస్త్రాల్లోనూ లేదు. చిన్నవాళ్ళైనా సరే బయట సొసైటీలో జరుగుతున్నవి, కుటుంబ విషయాలు జరుగుతున్నవి చూస్తున్నాం కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, ఇది ఇలా ఉండాలి, అది అలా ఉండాలని మేము ప్రతి ఒక్కటి వీడియోలు చేస్తూ ఉంటాం. మంచి మాట చెప్పడానికి వయసుతో సంబంధం లేదు. పెద్ద వాళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు, ముసలాళ్ళు అయిన వాళ్ళకే ఒక్కొక్కసారి మతి స్థిమితం లేక ఏం మాట్లాడతారో తెలియదు. వాళ్ళు చేసే పనులే అధ్వానంగా ఉంటాయి. పిల్లలు కూడా తిడుతుంటారు, నీకు వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదని మన ఇంట్లో పిల్లలే తిడుతూ ఉంటారు. చిన్న పిల్లల చేత కూడా పెద్దవాళ్ళు తిట్టించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా మీరు అలాంటి వాళ్ళని చూడలేదనుకుంటా. వయసుకి మంచి మాట చెప్పడానికి అస్సలు సంబంధం లేదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. నువ్వు పెద్దదానం అని మాట్లాడుతున్నారు కదా, నేను చాలా చిన్నదాన్నే. కానీ నేను చెప్పిన ప్రతి మాటలోనూ ఒక అర్థం అనేది ఉంది. ఒక తల్లి బాధ ఎలా ఉంటుందో అర్థం చేసుకుని మేము మాట్లాడాం. కానీ ఎక్కడ కూడా తప్పు అర్థం తీసుకుని మాత్రం అస్సలు మాట్లాడలేదు. కానీ నిన్న కొంతమందికి ఏమని కామెంట్లు పెట్టారంటే, మీరు ఇంకా ఆవిడ వీడియోలు చూడలేదండి, మొన్న ఒక రకంగా పెట్టింది, నిన్న ఒక రకంగా పెట్టింది, అసలు ఆ వీడియోకి ఈ వీడియోకి సంబంధమే లేదు, చెప్పేవన్నీ అబద్ధాలేనండి, ఆవిడ మాటలు నమ్మకండి అని ఎవరో కామెంట్లు పెట్టారు. అప్పుడు అసలు ఏంటో ఈ వీడియోలని నేను అప్పుడు చూశాను. అంతకుముందు ఆవిడ వీడియో అసలు నేను చూడలేదు. అంతకుముందు పెట్టిన వీడియోని చూశాను తప్ప నేను పెట్టక ముందర ఒక వీడియో పెట్టారన్న విషయం నాకు తెలియదు. తర్వాత అందరూ కామెంట్లు పెడితే అసలు ఏంటా అని చెప్పి చూస్తే ముందు వీడియోలో ఒక రకంగా ఉంది, తర్వాత వీడియోలో ఒక రకంగా ఉంది. కొన్ని రోజుల క్రితం గరికపాటి అయినా ఇలాగే నోటీసులు ఇస్తాను, ఇంకోసారి మా పరువు తీయాలని చూస్తే బాగోదని ఆయన వార్నింగ్ ఇచ్చినప్పుడు ఇంకొకసారి నేను ఇలాంటి వీడియోలు చేయను, నా పని ఏదో నేను చేసుకుంటాను, నా పాఠాలు ఏవో నేను చెప్పుకుంటానని చెప్పారు. కానీ మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎందుకు వీడియోలు చేశారో అస్సలు అర్థం కాలేదు. అంత పెద్ద ఆయన్ని పట్టుకుని శాపనార్థాలు పెడతారా అండి? మన కన్న పిల్లలకి ఇంత అన్నం పెట్టి అంత విద్యను నేర్పించి ఈ రోజున అంత ప్రయోజకుల్ని చేశారని అంటే ఆయన మీద ఎంత కృతజ్ఞత ఉండాలి. శాపనార్థాలు పెడతారా? వాళ్ళ కుటుంబం నాశనం అయిపోవాలని కోరుకుంటారా? నువ్వు ప్రవచనాలు చెప్పకు, ఇంట్లో కూర్చుని వీడియోలు చేసుకోని మాట్లాడతారా? ఆయన బాగున్నారు కాబట్టి మీ పిల్లలు బాగున్నారు, అది గుర్తు పెట్టుకోవాలి. తిన్నింటికి వాసాలు లెక్క పెట్టకూడదు. సరే మీకు ఇష్టం లేదు, మీ ఫ్యామిలీలో ఎన్నో విషయాలు ఉన్నాయి, దూరంగా ఉన్నారు, కరెక్టే, ఏమీ మాట్లాడకండి, మీ పని ఏదో మీరు చేసుకోండి. పిల్లలు వద్దంటారు, మాకెవరూ అవసరం లేదంటారు, ఏదేదో మాట్లాడతారు. ఒక వీడియోలో ఒకలా మాట్లాడతారు, ఇంకొక వీడియోలో ఒకలా మాట్లాడతారు, మళ్ళీ వచ్చి వాళ్ళ విషయాలు, వాళ్ళ కుటుంబం గురించే మాట్లాడతారు. నేనేమి మాట్లాడినంటారు, మళ్ళీ వచ్చి ఆయన పరువు అంతా తీయాలని చూస్తారు. మీరెవరు మరి గరికపాటి ఆయన పరువు తీయడానికి? అసలు మీకేం సంబంధం? ఆ గుడ్డు గురించి, ఆ ఫుడ్ గురించి ఆయన మాట్లాడారు, ఎవరన్నా విమర్శించాలని అంటే ఆయన విమర్శిస్తారు. అసలు మధ్యలో మీరెందుకు వచ్చారు? అసలు మీకేం సంబంధం? మీ ఫ్యామిలీ విషయాలకి ఇప్పుడు ఆయన మాట్లాడిన గుడ్డు గొడవకి ఏమన్నా సంబంధం ఉందా? అసలు మీరు ఇప్పుడు ఎందుకు ఎంటర్ అవ్వాలి? అంటే అవకాశం దొరికింది కదా 4 రాళ్ళు వేసేద్దామని వచ్చారా? ఇదే మాట చెప్పాను నేను కూడా మొన్న.
దొరికారు కదా అని ఇష్టం వచ్చినట్టు శాపనార్థాలు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడదామని ఎప్పుడూ అనుకోకండి. మీ పిల్లల్ని అంత బాగా చూస్తున్నారని అంటే దేవుడితో సమానంగా చూడాలి. అసలు మీరెవరండి ఆయన ప్రవచనాలు మానేయమని చెప్పడానికి? మీకేం హక్కు ఉంది? ఆయన ఇష్టం, ఆయన ఓపుకున్నంత వరకు చెప్తారు. మాలాంటి అభిమానులు ఎంతోమంది ఉన్నారు, ఆయన మాట కోసం ఎదురు చూసేవాళ్ళం ఎంతోమంది ఉన్నాం. మీరెవరు వద్దని చెప్పడానికి? ఇంట్లో కూర్చో లేదంటే కోడిగుడ్లతో కొడతారని విమర్శిస్తారా? మిమ్మల్ని మాత్రం ఎవరు కామెంట్లు చేయకూడదు, మీరు మాత్రం అందరినీ కామెంట్లు చేయొచ్చు. ఇష్టం వచ్చినట్టు మీ సంసార విషయాలన్నీ వచ్చి సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు. ఎవరు అడిగారండి మీ ఇంట్లో సమస్యల గురించి? అసలు మీరెవరో ఎవరికన్నా తెలుసా కొన్ని రోజుల వరకు? ఇప్పుడు మీరు వచ్చి బయట పెట్టిన మూల అంతా సోషల్ మీడియా అంతా అల్లరైంది. అంటే మీరు ఏ ఉద్దేశంతో వచ్చి ఆయన పరువు తీస్తున్నారు? అసలు మీకంటే ఆయన ఇష్టం లేనప్పుడు అసలు ఆయన పేరు కూడా ఎత్తకూడదు. అయినా సరే మీరు వచ్చి ఆయన పేరెత్తి ఆయన గురించి ఇలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని అంటే అక్కడే అర్థమవుతుంది మీ మనసులో ఎంత పగ ఎంత కసి ఉందో. ఈ వయసులో ఏం అవసరం అండి? ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. ఓ పక్క కాళ్ళు నొప్పులు అంటున్నారు, నువ్వు కేసులు పెడితే నువ్వు నా చేయి పట్టుకుని వెళ్ళాలని అడుగుతున్నారు. ఆయనకేం అవసరం అండి మీ చేయి పట్టుకుని వెళ్ళడానికి? మొన్న వెళ్ళారు, ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్ళారా? ఇంకా మరీ ఎక్కువగా చేసి మాట్లాడుతున్నారు. నేను అసలు వీడియోలు చేయనంటారు, మళ్ళీ వచ్చి ఏదో ఒకటి చేస్తారు. అవసరం ఏంటి? మీరు పెట్టిన వీడియోల కింద కామెంట్లు చూడండి ఏమని పెట్టారో. నీకు ఎందుకమ్మా సోషల్ మీడియాలోకి వచ్చి ఇలా ఆయన గురించి అల్లరి పెడతావు, నీ పని ఏదో నువ్వు చేసుకోవచ్చు కదా అని అడిగారు. సోషల్ మీడియా అన్నాక మీరు ఏది చెప్పుకున్నా దాన్ని అందరూ కూడా ప్రశ్నిస్తారు, మాట్లాడతారు. అందరికీ మాట్లాడే హక్కు ఉంది. మీరు చెప్పిన విషయాలే మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎవరు కొత్తగా పుట్టించినవి ఏమీ లేవు. కొన్ని ఛానల్స్లో చూడండి మీ స్టోరీలు మొత్తం చెప్తున్నారు అసభ్యకరంగా. ఇంకా మాకు సరిగ్గా అవి ఏమీ తెలియవు. తప్పు కూడా మేము మాట్లాడడం కూడా, ఎందుకంటే మా కళ్ళతో మేము చూడలేదు. ఎవరో అన్నారని వాళ్ళ మాట పుచ్చుకొని మేము అసభ్యకరంగా మాట్లాడామనుకోండి, ఆడవాళ్ళే అవమానించుకున్నట్టు అవుతుంది. మీరు పెద్దవాళ్ళు, మీకు గౌరవం ఇవ్వాలి కాబట్టి చాలామంది మాకు కామెంట్లు పెట్టినా సరే మేమైనా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాం. ఎప్పటికైనా సరే తల్లి పిల్లలు కలవాలి, ఏదో ఒక రోజున అవసరం అనేది పడుతుంది. పిల్లలు అనేవాళ్ళు మన దగ్గరికి రావాలి. ఈ వయసులో వచ్చి మాట్లాడితే చెడ్డ అయిపోతారు, ఏ రోజు ఎలా ఉంటామో తెలీదు, అందరూ మంచితనంగా ఉండాలని ఇలాంటి మంచి మాట చెప్పాం. ముందు దృష్టిని ఆలోచించుకుని చెప్పాం. కానీ మీ కడుపులో ఇంత కసి ఇంత పగ ఉందని మాకు ఇప్పుడే అర్థమైంది. మీరు ఏ ఉద్దేశంతో బయటకు వచ్చి ఈ వీడియోలు చేస్తున్నారో ఇప్పుడే అర్థమైంది. మిమ్మల్ని వెనకాలండి ఎవరన్నా నడిపిస్తున్నారో, ఈ వీడియో చెయ్యి ఆ వీడియో చెయ్యి ఇలా మాట్లాడని మరి మీకు ఎవరన్నా వెనకాలండి ట్రైనింగ్ ఇస్తున్నారో మాకు తెలియదు. కానీ దానివల్ల నష్టపోయేది మీరే. ఈ మాట నేను నిన్న కూడా చెప్పాను. అసలు మీ పేరు ఎత్తడం మాకు ఇష్టం లేదు, మీ గురించి మాట్లాడడం కూడా మాకు ఇష్టం లేదు. గరికపాటి ఆయన గారి గురించి ఎవరైతే బ్యాడ్గా వీడియోలు చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే మేము మాట్లాడుతున్నాం. ఆయన చెప్పిన మంచి మాటలన్నిటినీ పక్కన పడేసి ఏదో ఒక్క మాట మాట్లాడారనేసి గుడ్డు గురించి తెడ్డు గురించి మాట్లాడేసి గుండె మీద గుడ్లు పెట్టి కొడతారు. నువ్వు ప్రవచనాలు చెప్పకు, ఇంట్లో కూర్చొని వీడియోలు చేసుకో అంటే ఆయన తొక్కేయాలన్న ఆలోచన మీ మనసులో ఎంత ఉందనేది ఇక్కడే మీ కుట్రంతా బయటపడింది కదా. గరికపాటి గారి గురించి ఎవరైనా సరే నెగిటివ్గా వీడియోలు చేసినా, నెగిటివ్గా తమ్నైల్ పెట్టినా, ఇలా నెగిటివ్గా ఎవరైనా ఆయన పరువు తీయాలని చూసినా ఖచ్చితంగా మేము వీడియోలు చేస్తాం. ఎవరన్నా ఏమన్నా చేస్తారా? కేసులు పెట్టుకుంటారా? పెట్టుకోండి, ఏమీ పర్వాలేదు. మేము ఎక్కడ ఎవరి వీడియోలు వాడలేదు, ఎవరి ఫోటోలు వాడలేదు. మీ పేరు అంటారా? మీ పేరు చాలామందికి ఉంది. ఎంతమందికో ఉంది మీ పేరు. నా పేరు ఎంతమందికి ఉందో అలాగే మీ పేరు కూడా ఎంతోమందికి ఉంది. పెట్టుకోండి, ఎవరు ఎన్ని పేర్లు పెట్టుకున్నా మాకు వచ్చిన నష్టమేమీ లేదు. మీరు ఎవరి మీద దెబ్బలాడాలనుకుంటారో వాళ్ళ మీద దెబ్బలాడండి. చేయాల్సిందంతా చేసేసి పెట్టాల్సిన వీడియోలు అన్నీ పెట్టేసి తీయాల్సిన పరువు అంతా తీసేసి మళ్ళీ ఏమి ఎరగనట్టు ఇక నుండి నీ జోలికి నేను రాను, నా జోలికి నువ్వు రావద్దు, నా వీడియోలు ఏమీ చెయ్యక్కర్లేదు, నీ పని ఏదో నువ్వు చేసుకో, నా పని ఏదో నువ్వు చేసుకో అంటే చెయ్యాల్సిందంతా చేసేసి ఏమీ ఎరగనట్టు మళ్ళీ ఈ రకంగా మాట్లాడతారా? ఒక్కసారి మీరు పెద్ద వయసు అయినప్పుడు మీ కింద ఎన్ని కామెంట్లు పెడుతున్నారో అది కూడా ఆలోచించండి. మనం ఒకరిని అనేటప్పుడు మనల్ని కూడా ఎంతోమంది అంటారు. దాన్ని అర్థం చేసుకోవడం మానేసి ఏదేదో మాట్లాడుతున్నారు. అందరూ నిన్న చెప్తుంటే చాలా విచిత్రం అనిపించింది. ఏంటండి మీరు ఇలా మాట్లాడతారు, ఆవిడ గురించి మీకు తెలీదు, నువ్వు మొన్న ఒక వీడియోలో చెప్పింది, అంతకుముందు చెప్పిన వీడియోలో ఒక రకంగా చెప్పింది, ఈవేళ వీడియోలో ఇంకొక రకంగా చెప్పింది, ఆవిడ రకరకాలుగా చెప్తుందండి, ఇందులో ఏది నిజమో కూడా ఎవరికీ అర్థం కాదని అందరూ కామెంట్లు పెడుతున్నారు. మేము ఇంకా సరిగ్గా చూడలేదు, ఏది నిజమో కూడా ఎవరికి అర్థం కావట్లే. ఎందుకలాగా మీ పరువు మీరు తీసుకోవడం వల్ల ఏంటి ఉపయోగం? ఏదైనా సరే ప్రేమతో గెలుచుకోవాలి. ఈ మాటే మేము చెప్తాం. ఎవరికి చెప్పినా మీ ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలు కొట్టుకున్నా ఇదే చెప్తాం, భార్యాభర్తలు కొట్టుకున్నా ఇదే చెప్తాం. చిన్నవాళ్ళు కూడా మంచి మాట చెప్పొచ్చు. ఏ శాస్త్రాల్లో ఉంది చిన్నవాళ్ళు చెప్పకూడదని? మా సంసారాలు మమ్మల్ని చేసుకోమని అంటున్నారు. మేము సంసారాలు చేసుకుంటూ బాగానే ఉన్నాం. మీ వీడియోల మీద వచ్చే డబ్బులతోటి మేము తినట్లే. చూపించాను కదా 11 రూపాయలు. మీ నెంబర్ చెప్పండి, పంపించేస్తా. మీ సొమ్ము మాకు అవసరం లేదు. ఎప్పుడైనా సరే మేము మంచి మీదే పోరాటం చేస్తాం తప్ప ఇలా చెడు మీద ఎప్పుడూ పోరాటం చేయం. ఆయన ఒక మంచి వ్యక్తి కాబట్టి ఆయన అంటే మీకు కసి ఉండొచ్చు. అది మీ ఫ్యామిలీ విషయాలు, మీ పర్సనల్ విషయాలు, మీకు ఇంట్లో ఏమి ఉన్నాయో అవి వేరే, మాకు సంబంధం లేదు. ఈ రోజున ఆయన అన్న మాటలకి అసలు మీరు వచ్చి బయటకు వచ్చి వీడియోలు చేయడానికి ఏమన్నా సంబంధం ఉందా? ఆయన గుడ్లు పుచ్చుకొని కొడితే మీకెందుకు? ఆయన ప్రవచనాలు మానేస్తే మీకెందుకు? ఆయన ఏం చెప్పాలో మీరు డిసైడ్ చేస్తారా?
మీరు బయటకు వచ్చి మీ ఇంట్లో విషయాలన్నీ చెప్పబట్టే మా అందరికీ తెలిసాయి, లేకపోతే మాకేం అవసరం? మీరు ఏదన్నా మాట్లాడాలనుకుంటే డైరెక్ట్గా వెళ్ళి గరికపాటి ఆయన గారితో మాట్లాడండి. ఇంటికి వెళ్ళి ఉన్నారు కదా, ఊర్లోనే ఉంటారు కదా, మీకు అంత అడ్రస్ తెలియకుండా ఉండరు కదా. సోషల్ మీడియాలో ఎందుకు పెడతారు? మీ ఇంట్లో పెద్దవాళ్ళని తీసుకువెళ్ళి మాట్లాడండి. మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు? మీరు వీడియో రూపంలో ఎందుకు చెప్తున్నారు? అవసరం ఏంటి? ఆయన అడిగారా మిమ్మల్ని వచ్చి? ఏదైనా మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. మా గురించి వీడియోలు చేస్తారా? చేసుకోండి, ఫోటో కూడా పెట్టుకోండి. ఇంకా ఎవరబ్బాయి ఈ సుజాత చూద్దామని చెప్పేసి నా దగ్గరకు వచ్చి ఇంకా మీ వీడియోని ఇంకో 10 మంది చూస్తారు. దానివల్ల ఎవరికి నష్టం? మీకే నష్టం, మాకేం నష్టం కాదు. మా ఫోటో నా పేరుతో సహా నా ఛానల్ పేరు కూడా చెప్పారనుకో, చక్కగా అందరూ వచ్చి డైరెక్ట్గా వచ్చి చూస్తారు. సగం సగం ముక్కలు చెప్పకండి, మళ్ళీ కొంతమందికి అర్థం కాదు, ఎవరా ఎవరా అని అంటారు. ఆ వీడియో మీద వచ్చే డబ్బులు కూడా నేను మీకే పంపిస్తా, ఏమి ఇబ్బంది లేదు. నేను అసలు ఒక్క రూపాయి కూడా తీసుకోను. 11 రూపాయలకి ఇంకో 10 రెట్లు వేసి మీకు పంపిస్తా. మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఇక్కడ ఎందుకు ఈ టెన్షన్లు, ఎందుకు ఈ గొడవలు ఎందుకని మీరు చక్కగా ఆలోచించుకుని పెద్దవారు అయ్యుండి చక్కగా మర్యాదగా ఉంటారేమో అని అనుకుంటే దాన్ని కూడా వక్రీకరించి తప్పులుగా మాట్లాడి ఏంటో గంటకు ఒక మాట మాట్లాడతారు. ఆయన తిట్టేవాళ్ళు తిట్టుకుంటారు, మెచ్చుకునే వాళ్ళు మెచ్చుకుంటారు. మీరెందుకు ఎంటర్ అవుతున్నారు ఈ గొడవలోకి? గరికపాటి గారి గురించి ఎవ్వరు నెగిటివ్గా చేసినా, ఎవ్వరు పిచ్చి పిచ్చి తమ్నేల్స్ పెట్టినా మేము మొదటి నుంచి ప్రశ్నిస్తున్నాం. మీరు ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడారు, అందుకే మేము బయటకు వచ్చి మీ గురించి వీడియోలు చేసాం. లేదంటే మీరు ఎవరో కూడా మాకు తెలియదు, మీ వీడియోలు అసలు మేము ఫాలో కూడా అవ్వం. జనాలందరూ చెప్పారు కాబట్టి అసలు ఏంటో స్టోరీ అని మేము బయటకు వచ్చి చూడాల్సి వచ్చింది. ఆయన అన్నప్పుడు మేము ఎందుకు ఊరుకుంటామండి? ఆయన అభిమానులం, ఆయన మా ఇంట్లో సొంత మనిషిలాగా చూస్తాం మేము. మీరు ఏం చేస్తారో చేయండి, మేము అన్నిటికీ రెడీ, ఏమి ఇబ్బంది లేదు. ఎవరికైనా మేము మంచి మాటే చెప్తాం. ఎప్పుడు కూడా తగాదాలు పెట్టుకోవాలి, గొడవలు పెట్టుకోవాలని ఇలా ఎప్పుడు కూడా మేము చూడం. సరే ఇంకా మనం వీడియో కూడా చేయడం పద్ధతి కాదులే ఎందుకని అనుకుని సైలెంట్గా ఊరుకున్నాం. కానీ మా గురించి మా పేర్లు చెప్తూ ఏంటో వీడియోలు చేస్తున్నారు. ఫోటో పెట్టండి, ఇంకా నా ఛానల్ పేరు పెట్టండి, చక్కగా మీ వీడియోని ఇంకో 10 మంది చూస్తారు. అప్పుడు నేను చెప్పింది కరెక్టో కాదో కింద కామెంట్లే పెడతారు. ఇక్కడ ఏదైనా వయసు పెద్ద చిన్న కాదు, మంచి మాట చెప్పేవాళ్ళు ఎవరైనా గొప్పవాళ్లే. ఆయన చెప్పిన మాటలకి ఎన్నో కుటుంబాలు బాగుపడ్డాయి. ఆయన వల్ల మీ కుటుంబం ఇబ్బంది పడిందో, మీ వల్ల ఆయన కుటుంబం ఇబ్బంది పడిందో అది మీకు తెలియాలి. జనాలకి ఏం అవసరం అండి? నేను నిన్న కూడా ఇదే మాట చెప్పా. మీరు సోషల్ మీడియాలోకి వచ్చి మీ పర్సనల్ విషయాలు, మీ ఫ్యామిలీ విషయాలు చెప్తే ఈ జనాలందరూ మిమ్మల్ని ఆదుకుంటారా? మీ జనాలందరూ మీకు సాయం చేస్తారా? కష్టం వస్తే వీళ్ళు వచ్చి చూస్తారా అని అడిగాం. అయినా కూడా మీకు ఇంకా అర్థం కాలేదు. ఎవరికి వాళ్ళే మనస్సాక్షిగా ఆలోచించండి. మీకు చెప్పే అంత పెద్దవాళ్ళం మేము కాదు, కానీ మీరెవరో మాకు తెలియదు. అసలు మిమ్మల్ని అనాల్సిన అంత అవసరం కూడా మాకు లేదు. నా పేరు చెప్పుకుని వీడియోలు చేసుకుని డబ్బులు సంపాదించుకుంటున్నారు, వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి నా పేరు మీద వీడియోలు చేస్తున్నారు. మీకు సిగ్గు లేదా? మీరు బాగుపడుతున్నారని మాట్లాడారు కదా, అదిగో చూపించాను కదా స్క్రీన్ మీద. ఆ చీర కూడా గుర్తుపెట్టుకోండి, ఆ వీడియో కట్టిన చీరే అది. ఆ డబ్బులు మీకే పంపిస్తాను. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.